అవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము అతని కాల జ్ఞానము విశ్వాత్మకుడి వీర బ్రహ్మము కలిని జయించిన పరమ ధర్మము సద్గురుమూర్తి శాశ్వత కీర్తి ప్రకృతాంబా పరిపూర్ణుల నోము ఫలమున కలిగిన కారణ జన్ముడు వీర పాపమ్మ చెమ్మల గారాము చూరగుని చెలగిన ధన్యుడు సద్గురుమూర్తి శాశ్వత కీర్తి మల్లయ్య పల్లెను వెలసిన లోకోత్తర కారుణ్య రూపమా లోక శోకనాశకమై వెలిగే సచ్చిదానంద జ్ఞాన దీపమా సద్గురుమూర్తి శాశ్వత కీర్తి జ్ఞానము మరువక తెలిపి త్రికాల వేది అయి విహరించాడు బోధనలెన్నో విడువక చేసి సాధక గురువై శాసించాడు సమరస భావం పుడమిని నిలిపి జనజాగృతిని కలిగించాడు మహిమలనెన్నో మరి మరి చూపి మహిని దేవుడై నిలిచాడు వీర బ్రహ్మేంద్ర స్వామి జనహిత దీక్షా పదగామి బ్రహ్మచర్య దీక్షా సమయము ఆసన్నమైనది. సకల పుణ్యక్షేత్రములు దర్శించాలని సంకల్పించాను. దీవించి పంపమ్మా. నా పేరు ఆనంద భైరవుడు. క్షత్రియ కుల సంజాతుడను. సాక్షాత్తు లయకారుడివైన శంకరుడివి. లోక కళ్యాణార్థం ఈ భూమిపై మానవుడిగా అవతరించావు. అర్థమైనది దేవాదిదేవా, సర్వము తెలుసుకుంటేని. నాకు కర్తవ్య బోధ చేయండి. నీవెంత శంకరాంశ సంభూతుడివైనా గోహత్యాపాతకమును భరించవలసినదే. ఆ పాప పరిహారార్థము మహానంది పుణ్యక్షేత్రములో తపమాచరించుము. నేను రాబోవు కాలములో కందిమల్లయ్యపల్లె గ్రామములో వీరబ్రహ్మేంద్రుడను పేరున ఆశ్రమవాసుడనవుతాను. నీవీ జన్మ ముగించి మరు జన్మలో మహమ్మదీయ వంశంలో జన్మించి నా శిష్యుడవై నా జ్ఞానపుత్రుడవై వెలుగొందగలవు. మహాప్రసాదం స్వామి. ఆనంద భైరవ, నీకొక దివ్య మంత్రోపదేశము చేసెదను. ఆ మహామంత్రమును ఈ జన్మ ముగియు వరకు నిశ్చల మనస్కుడవై జపించుము. మహాప్రసాదం స్వామి.
శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం 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 శివాయ బ్రహ్మణే నమః. వీరం వీరభయాదితత్వభరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్టమతం విరించి వినుతం వీరాధివీరం హరిం వీరేంద్రం ఘనయోగి మానసచరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహం భజామి సతతం శ్రీవీరనారాయణం. వీరాచార్యమహం భజామి సతతం శ్రీవీరనారాయణం. స్వామి మరిక సెలవు. శుభం. ఆ విధంగా ఆనంద భైరవునికి కర్తవ్య బోధ చేసిన తరువాత వీరంబొట్లయ్య అహోబిలం, యాగంటి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తన మజిలీలో భాగంగా బనగానపల్లి మండలం వచ్చారు. బనగానపల్లితో సహా చుట్టుప్రక్కలున్న 18 గ్రామాలకు అధికారిని అయిన గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి వద్దకు చేరుకున్నారు. అమ్మా, అమ్మా, నమస్కారం తల్లి. ఎవరినైనా నీవు? ఏం కావాలి? ఉపాధి వెతుక్కుంటూ వచ్చినవాడినమ్మా. ఈ బనగానపల్లె గ్రామంలో మీ పేరు ప్రఖ్యాతులు విని మీ వద్ద పనిచేయాలని వచ్చినవాడనమ్మా. పని కోసం వచ్చావా? ఏం పని చేయగలవు? నాకు తెలిసిన విద్య ఆలమందలను కాయటం. నాకు గోవులన్నా చాలా ప్రీతి. మీ ఇంట ఆలమందలు అనేకములున్నాయని గోపాలకునిగా పనిచేయాలని వచ్చాను. గోపాలకునిగానా? ఆలమందలను సంరక్షించే సామర్థ్యం నీకున్నదా? నా సామర్థ్యం గురించి ముందు ముందు మీరే స్వయంగా తెలుసుకుంటారు. అయినా చూడబోతే సాంప్రదాయ కుటుంబానికి చెందిన వాళ్లా కనిపిస్తున్నావు. పశువుల కాపరిగా పనిచేయగలవా? శ్రీకృష్ణుడు సాంప్రదాయ కుటుంబానికి చెందినవాడు కాదమ్మా. ఆయనే గోపాలకుడైనప్పుడు నేను కాకూడదా తల్లి?
మా ఇరువురికి భేదమేమున్నది? ఏమి శ్రీకృష్ణునితో నిన్ను పోల్చుకుంటున్నావా? తప్పేమున్నదమ్మా? జీవుడు దేవుడు ఒక్కడే కదా. ఆత్మకు పరమాత్మకు భేదము లేనప్పుడు శ్రీకృష్ణునకు నాకు భేదమెందులకు? అలనాడు శ్రీకృష్ణుడు గోవుల కాపరి అయి 16,000 మంది గోపికాలోలుడై తన కర్తవ్యము ఎటుల నిర్వర్తించెనో మీరెరుగరా? అదే విధముగా నేనును గోపాలకుడనై కలియుగమున మానవుల అజ్ఞానమును అంధత్వమును తొలగించి వెలుగు చూపించగలవాడను. నీ మాటలు వింటూ ఉంటే నువ్వు మంచివాడివో పిచ్చివాడివో అర్థం కాకుండా ఉంది. అర్థమైతే దైవము, అర్థం కాకపోతే దెయ్యము. జ్ఞానానికి అజ్ఞానానికి అక్షరం ఒకటే తేడా. ఆ ఏకాక్షరంలోనే ఉంది అసలైన సారాంశము. ఓహో, చూడబోతే సర్వశాస్త్రాలు చదివినవాడిలా ఉన్నావే. శాస్త్రాల సారమే నేను. ఇంతకీ నీ పేరేమిటి, ఊరేమిటి, అయిన వాళ్ళెవరు అది చెప్పు. పేరులో ఏమున్నదమ్మా? అన్ని పేర్లు నావే. ఏ పేరును పిలిచినా పలుకుతాను. ఇక ఊరందువా? ఏ ఊరని చెప్పను? ఈ విశ్వమంతా నాదే. ఓహో, అందరూ నాకు అయినవారే. నేనే అందరివాడిని. బాగుందయ్యా నీ సమాధానం. విన్నావా అచ్చమాంబ? అన్ని ఊర్లు ఇతనివేనట, అన్ని పేర్లు ఇతనివేనట. అది సరేనయ్యా. ఇంతకీ నిన్ను పిలవాలంటే ఏ పేరుతో పిలవాలో అదైనా చెప్తావా? ప్రస్తుతం ఈ దేహానికి పెట్టిన పేరు వీరంబొట్లయ్య. వీరప్పయ్యను కూడా పిలుస్తారు. నీ మాటలు వింటుంటే నువ్వేదో పెద్ద వేదాంతివనిపిస్తోంది. వేదాలలోని అంతరార్థం తెలుసుకున్న ప్రతివాడు వేదాంతేనమ్మా. తెలియనంతవరకే మాయ, తెలిసాక సర్వమూ వేదాంతమే. అంటే నీవు వేదాలలోని అంతరార్థాన్ని గ్రహించాను అంటావు, అన్నీ తెలుసంటావు, అంతేనా? నేనే వేదం, వేదమే నేను. అర్థం పరమార్థం అన్నీ నేనే. ఏది ఏమైనా నీ మాటలు చాలా ముచ్చటగా ఉన్నాయి. నిన్ను కాదనటానికి మనసు రావటం లేదు. నేటి నుంచి ఇతన్ని మన ఆలముందలకు కాపరిగా ఉంచాలనుకుంటున్నాను. మీరేమంటారు? నువ్వు అవునన్న దానిని నేను ఏనాడన్నా కాదన్నానా? అయినా ఈ ఇంటి పెత్తనమంతా నీదే అయినప్పుడు ప్రత్యేకించి నా అనుమతి అవసరమా? పెత్తనం నాదే అయినా నా పెనిమిటిగా, ఈ ఇంటి యజమానిగా మీ అనుమతి లేకుండా నేనేమీ చెయ్యనని మీకు తెలుసుగా. వీరప్పయ్య, నేటి నుంచి మా ఆలముందలను మీ ఆధీనం చేస్తున్నాం. వాటిని జాగ్రత్తగా రక్షించాల్సిన బాధ్యత నీదే సుమా. గోవులు నాకెంతో ప్రియమైనవి. వాటిని కంటికి రెప్పలా కాచుకుంటాను. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. నీకు భోజన వస్తువులన్నీ మా ఇంట్లోనే. శ్రద్ధగా పనిచేసుకో. అమ్మా, నాదొక మనవి. ఏమిటయ్యా? మీ ఆదేశానుసారం గోపాలకుడనై కర్తవ్యం నిర్వహిస్తాను. కాని మీ ఇంట భోజనం మాత్రం చేయను. అంటే వేతనం కావాలా? లేదమ్మా, నా నియమం కొద్దీ చెప్పాను. చాలా వింత మనిషిలా ఉన్నావే. భోజనం చెయ్యనంటావు, వేతనం వద్దంటావు. నీతో ఊరికే పని చేయించుకోవటం మాకు మంచిది కాదు. నిజమేనయ్యా, నీతో వెట్టి చాకరీ చేయించుకోవడం నాకునూ ఇష్టం లేదు. అటులైనా మీ తృప్తి కొరకు ప్రతిరోజూ పట్టెడన్ను మూట కట్టివ్వండి చాలు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. వీరప్పయ్య, గోవులు జాగ్రత్త. అసలే రవలకొండ ప్రాంతం, క్రూర మృగాలకు నిలయం. జాగ్రత్త సుమా. ఏ సంకోచము లేక నిర్భయముగా ఉండండి. సూర్యాస్తమయ వేళకు నీ గోవులను సురక్షితముగా ఇంటికి చేర్చే బాధ్యత నాది. సందేహమే లేదు, ఇతనెవరో గాని
పుణ్యపురుషులాగానే ఉన్నాడు. క్షీరదములారా, మరల నేను తిరిగి వచ్చినంత వరకు ఇచ్చటనే ఉండండి. దివిని కల్పతరువు భువితాళ వృక్షమై వెలసే, దీని మహిమ తెలుపతరమే. కాలజ్ఞాన రచన కావింపబూనితి, పత్రములను సంగ ప్రణుతి చేతో, పత్రములను సంగ ప్రణుతి చేతు. తాళవృక్షమా, నీకిదే నా వందనము. ఓంకారము మొదలుకుని ఉపనిషత్తుల వరకు దేనినైనా నిక్షేపపరుచుకునవలనన్నా నీ పత్రములే ఆధారము. ఇహలోక సౌఖ్యాలకు లోబడి ధర్మచింతన దైవచింతన మరచి మోహాంధకారంలోనున్న మానవులను ఉద్ధరించటానికి, వారికి కర్తవ్య బోధన చేయడానికి భవిష్యత్ కాల జ్ఞానమును రాయ సంకల్పించినాను. అందులకు కావలసిన పవిత్ర పత్రములను దయచేయవలసిందిగా నిన్ను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. కాలజ్ఞానం ఇది కాలజ్ఞానం, కాలజ్ఞానం ఇది కాలజ్ఞానం, కాలజ్ఞానం ఇది కాలజ్ఞానం. మానవాళి మనుగడకై దిగి వచ్చిన దేవరహస్యం, మానవాళి మనుగడకై దిగి వచ్చిన దేవరహస్యం. కాలజ్ఞానం ఇది కాలజ్ఞానం. పారమహిత శాస్త్రార్థ సర్వము విరచించెను మన వీర బ్రహ్మము. సారమహిత శాస్త్రార్థ సర్వము విరచించెను మన వీర బ్రహ్మము. విరించి తండ్రి తనకు తానుగా వివరించి చెప్పిన పావన వేదం, విరించి తండ్రి తనకు తానుగా వివరించి చెప్పిన పావన వేదం. కాలజ్ఞానం ఇది కాలజ్ఞానం. వచ్చు కాలము తెచ్చు ఖేదము, మచ్చుగా తెలిపే మర్మగీతిక. వచ్చు
వచ్చు కాలము తెచ్చు ఖేదము మచ్చుగా తెలిపే మర్మగీతిక. గడచిన కాలం అనుభవ సారం గడచిన కాలం అనుభవ సారం తరచిపోసిన అమృతవాహిక. కాల జ్ఞానం ఇది కాల జ్ఞానం. విశ్వ కళ్యాణ హేతువైనది స్వరూపమైనది. విశ్వ కళ్యాణ హేతువైనది సుస్వరానంద రూపమైనది. సిద్ధ గురువు తానే ప్రసిద్ధపరచినది. సిద్ధ గురువు తానే ప్రసిద్ధపరచినది. ముక్తమోహన పదార్థమైనది. కాల జ్ఞానం ఇది కాల జ్ఞానం. తాటి మొవ్వగుల జారి ముళ్ళతో మలచిన జ్ఞాన సుమాక్షర మాలిక. కాటి మొవ్వగుల జారి ముళ్ళతో మలచిన జ్ఞాన సుమాక్షర మాలిక. గుహలో హరియే కమలాసనుడై కొలువు తీరి అలవాకగ వ్రాసిన. గుహలో హరియే కమలాసనుడై కొలువు తీరి అలవోకగ వ్రాసిన. కాల జ్ఞానం ఇది కాల జ్ఞానం. ఎరవద్దయ్యా, ఇవి గరిబినెట్టి అచ్చమ్మ ఊళ్ళో ఉన్నాయే. నిజమే, ఆవిడవే. ఇక్కడున్నాయేంటి? పశువులు కాపురేమైపోయాడు? ఎక్కడా కనపడ్డే? ఎంత నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళాడు. అసలే ఇక్కడ క్రూర మగాల పెడతా ఎక్కువ. ఏపులో వచ్చి పశువుల మీద దాడి చేస్తే ఏయ్, 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 ఏయ్. ఇదేంట్రా విడ్డూరంగా ఉంది? ఏదో మంత్రం వేసినట్లు గీత లోపలే ఉండిపోయాయి, బయటికి రావడం లేదే. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇదిగో ఈ గీతలో ఉంచేస్తాడు. సద్దెమూట తీసుకొని అదిగో ఆ కొండల్లోకి వెళ్తాడు. అక్కడ ఏం చేస్తాడో ఏమో, మళ్ళీ సాయంత్రం దాకా రాడు. రోజు ఇంతేనా? ఆ రోజు ఇదే తంతు. ఇవేమో అతగాడు వచ్చేదాకా గీత దాటి బయటికే రావు. ఆశ్చర్యంగా ఉందే. మరి వీటికి మేతో? ఏమో ఆ దేవుడికే తెలుసు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. పదండి, వెళ్ళి అచ్చమ్మగారితో చెప్దాం. పదండి. ఒట్టు తల్లి, మేం కళ్ళారా చూసాం. రోజు ఇదే వరుస తల్లి. ఆవుల చుట్టూ గీత గీస్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. మళ్ళా సాయంకాలం వచ్చి తోలుకొస్తాడంట. అతగాడు వచ్చేదాకా పశువులు గీత దాటి బయటికి రావంట. మేత మేయకుండా మీ పశువులు ఎట్టా బతుకుతున్నాయో ఏమో ఆ దేవుడికే తెలుసు. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మా వీరప్పయ్య రోజు ఎక్కడికి వెళుతున్నట్టు? ఏమోనయ్యా, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంతా పైవాడికే తెలియాల.